హలో, ఐమ్ డాక్టర్ జయశ్రీ, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, అపోలో క్యాన్సర్ హాస్పిటల్. ఈరోజు మనం ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ని ఎలా రికగ్నైజ్ చేయాలో తెలుసుకుందాము. మోస్ట్ కామన్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ బ్రెస్ట్ లంప్. సో ఈ బ్రెస్ట్ లంప్ని ఎలా ఎగ్జామిన్ చేయాలి? మన బ్రెస్ట్లో బ్రెస్ట్ టిష్యూ అండ్ ఫ్యాటీ టిష్యూ రెండు ఉంటుంది. మనం బ్రెస్ట్ని ఎగ్జామిన్ చేసేటప్పుడు పించింగ్ మోషన్లో ఎగ్జామిన్ చేస్తే మనకి బ్రెస్ట్ టిష్యూ అనేది లంప్స్ లాగా కనిపిస్తుంది, అంటే గడ్డల్లాగా కనిపిస్తుంది. సో ఆ విధంగా మనం ఎగ్జామిన్ చేయకూడదు. బ్రెస్ట్ని 4 క్వాడ్రంట్స్గా డివైడ్ చేసి, అంటే 4 భాగాలుగా డివైడ్ చేసి, ఒక్కొక్క భాగము ఫ్లాట్ సర్ఫేస్ ఆఫ్ యువర్ పామ్తో మనం సర్క్యులేటరీ మోషన్లో నిదానంగా ఇలా పరీక్ష చేయాలి. చేసినప్పుడు మనకి అప్పుడు కూడా గడ్డల్లా కనిపిస్తే అది బ్రెస్ట్ లంప్ అయి ఉండొచ్చు. అప్పుడు డాక్టర్ని సంప్రదించి దాన్ని మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. అండ్ సెకండ్ థింగ్, మోస్ట్ ఆఫ్ ద బ్రెస్ట్ క్యాన్సర్స్ ఆర్ పెయిన్లెస్. బ్రెస్ట్ లంప్ ఎర్లీగా చిన్నగా వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అసలు అది పెయిన్ ఉండదు. సో మీకు పెయిన్ఫుల్ లంప్ వచ్చిందంటే అది క్యాన్సర్ కాకపోవడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ.